సాధారణంగా భార్య అందంగా ఉంటే భర్త మురిసిపోతూ ఉంటాడు. ఇలాంటి అందమైన భార్య తనకు దొరకడం తన అదృష్టమని ఫీల్ అవుతూ ఉంటాడు. ఆమెపై ఎనలేని ప్రేమను చూపిస్తాడు. ఆమెకు ఏది కావాలంటే అది కొనిస్తాడు. బాధ పెట్టకుండా తన భార్యను అల్లారు ముద్దుగా చూసుకుంటాడు. కానీ ఇక్కడ భర్త మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉన్నాడు. తన భార్య అందంగా ఉందని దారుణానికి తెగబడ్డాడు. అతడు చేసిన పనికి ఊరంతా ఒక్కసారిగా అవక్కైంది. ఇలా చేశావేంట్రా బాబు అంటూ అందరూ నోరెళ్లబెట్టారు. మరికొందరైతే చీచీ అంటూ అతడిపై దుమ్మెత్తిపోశారు. ఇంతకీ అతడు ఏం చేశాడు? ప్రజలు అతన్ని చీదరించుకోవడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే, పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లా శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెర్పారా ప్రాంతంలో బాపన్ షేక్ మధు ఖాతున్ దంపతులు నివాసం ఉంటున్నారు. తన భార్య అందంగా ఉండడంతో బాపన్ షేక్ తరచుగా ఆమె ముఖాన్ని, ముఖ్యంగా ఆమె ముక్కును ప్రశంసించేవాడు. కానీ అదే ఆమెకు శాపంగా మారింది. శుక్రవారం మధు ఖాతున్ నిద్రపోతున్న సమయంలో బాపన్ అకస్మాత్తుగా ఆమె ముక్కును కొరికి మింగేశాడు. దీంతో తెల్లవారుజామున 3 గంటలకు బాపన్ షేక్ మధు ఖాతున్ దంపతుల ఇంట్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. మధు ఖాతున్ అరుపులు కేకలతో ఆ ఇల్లు దద్దరిల్లింది. దీంతో ఏమైందా అని చుట్టూ ఉన్నవారు వెళ్లి చూసేసరికి ఆమె ముక్కు, వేలు నుంచి తీవ్ర రక్తం కారుతూ కనిపించింది. అనంతరం మధు ఖాతున్ తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి శాంతిపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి భర్త బాపన్ షేక్ పై ఫిర్యాదు చేసింది. ఆపై తన భర్త ఎలాంటి వాడో పోలీసులకు తెలిపింది. నా భర్త అప్పుడప్పుడు మద్యం తాగేవాడు, అప్పుడు నా ముఖం, ముక్కును పొగిడేవాడు, నా ముక్కు కొరికి తింటాడని చెప్పేవాడు. శుక్రవారం రాత్రి అతను అన్నంత పని చేశాడు. అలాగే నా ముఖం అందంగా ఉండడంతో నాపై యాసిడ్ పోస్తానని బెదిరించాడని మధు ఖాతున్ ఫిర్యాదులో తెలిపింది.